స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. మంత్రులు కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పుణ్యతిథి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు విలేకరుల సమావేశం. సంజయ్ దత్ కు 72 కోట్ల ఆస్తి రాసిచ్చి చనిపోయిన మహిళా వీరాభిమాని. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. దానిలో ఈరోజు అనేక రకాలైనటువంటి స్కామ్లు మనం చూస్తున్నాం. అనేక రకాలైనటువంటి ఈ పరిపాలనలో పొరపాట్లు ప్రజలు అందరం గమనిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ రేట్లకు సంబంధించి బాదుడు కార్యక్రమాన్ని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు బాదుడు కార్యక్రమం కొనసాగింపులో భాగంగా లిక్కర్ రేట్లకు సంబంధించి నిన్ననే జీవో ఇష్యూ చేశాడు. ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ రేట్లు పెరగడం జరిగింది. ఈ ఒక్కసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మద్యం దుకాణాలన్నీ నడిచేవి. దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది మొత్తం ప్రభుత్వానికే వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి దానికి మొట్టమొదటి స్కామ్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి, ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి మద్యం దుకాణాలని ఒక పథకం ప్రకారం ఎత్తివేయడంతో చంద్రబాబు నాయుడు ఈరోజు దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది. ఎత్తివేసిన తర్వాత మొత్తం వాటిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేటువంటిది. అంటే ప్రైవేట్ వ్యక్తులు అంటే తనకి సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి షాపుల్ని తీసేసి ఎత్తివేసి ఆ ఉద్యోగుల్ని తొలగించి దాన్ని తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే దాని ఉద్దేశం ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు కానీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకి, కార్యకర్తలు జోబులు నింపాలి కాబట్టి ఆ సంపాదన వనరుల్లో భాగంగానే ఆయన పాపం ఈ మద్యాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో టెండర్లు వేసేటప్పుడు ఒక మార్జిన్ ఏర్పాటు చేశాడు. ఆ మార్జిన్ ప్రకారం ప్రతి వ్యక్తి ఇదిగో ఇంత మార్జిన్ ఇస్తామన్నప్పుడు లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని వాళ్ళు టెండర్లో పాల్గొంటారు. చాలామంది మనం టెండర్లో మార్జిన్ చూసిన తర్వాత వాళ్ళు దీనిలో పాల్గొనకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇది మనకు పెద్ద లాభసాటిగా లేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది ధైర్యంగా టెండర్లు వేశారు. ఈ టెండర్లు వేసినటువంటి వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే టెండర్లో ఒక మార్జిన్ పెట్టి టెండర్లు ఖరారు చేసి ఆ టెండర్దారులు కొనసాగేటప్పుడే వాళ్ళకి మార్జిన్ పెంచడం అనేటువంటిది ఇదొక మరొక పెద్ద స్కామ్ అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్ని రకాలైనటువంటి జరగకూడనటువంటి ఉన్నావో చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్ని విధాలా జరిగాయి. వాటిల్లో భాగంగా ఈరోజు బెల్ట్ షాపులు వచ్చాయి. ఆ బెల్ట్ షాపులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల కన్సర్న్లో వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు మంత్రులు కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ ప్రయత్నాలు చేసినప్పుడు కొహెసివ్గా, కలెక్టివ్గా బ్రెయిన్ స్టార్మింగ్ కూడా జరిగి అన్ని డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా విని చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ
అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు, మనకెవరు అసిస్టెంట్స్ లేరు. బీ క్లియర్. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్. అదే మరి సెక్రటరీస్ ఆర్ ఆర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ 28 we called. Head of the departments వస్తే all secretaries are depending on head of the departments. You are not applying your minds, we are borrowing other minds. So I wanted to avoid that. అందుకే అందరూ కూడా ఆలోచిస్తే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం. ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళపైన ఆధారపడినప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి, వీళ్ళందరూ రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో పడే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతాం క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ ఇంకో పక్క సమాజ్ డిపార్ట్మెంట్స్ ఆర్ డీఫంక్ట్, సమాజ్ ప్రోగ్రామ్స్ ఆర్ డీరైడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పుణ్యతిథి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ యొక్క స్థాపకుడు, అదేవిధంగా సిద్ధాంతకర్త, భారతీయ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయాణంలో మరి ఇప్పుడు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆదర్శాలని, వారి యొక్క ఆలోచన విధానాల్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ఒక వ్యక్తులు, అంతిమ వ్యక్తి ఎవరైతే వెనకబడి ఉన్నారో వారిని ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో అంత్యోదయ అనేటటువంటి ఆలోచన ఈరోజు తీసుకువచ్చింది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. మరి వారి ఆలోచనతోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకవైపు రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా సమాజ సేవ, అదేవిధంగా దేశభక్తి, ప్రజల కోసం పనిచేయటం అనేటువంటి ఆలోచనతో ఈరోజు కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. అతి ఉత్తమమైనటువంటి విలువలతో కూడినటువంటి ఒక రాజకీయాలు ఉండాలి. రాజకీయాలు నిస్వార్థంగా దేశ సేవ కోసం ఉండాలి, ప్రజల సేవ కోసం ఉండాలి అని ఆలోచించేటటువంటి ఒక దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని అనుమానాస్పదలో ఇదే రోజు ఫిబ్రవరి 11 నాడు బీహార్లో ఉన్నటువంటి మొఘల్ సరాయ్ రైల్వే ఒక కంపార్ట్మెంట్లో వారిని హత్య చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి హత్య ఎవరు చేశారు అనేటటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక పరిస్థితులు బయటికి రాలేదు. కానీ అదొక రాజకీయ హత్యగా భారతీయ జనసంఘ రోజుల నుంచి ఈ రోజు వరకు మేము నమ్ముతా ఉన్నాం. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఒక
ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు చేస్తున్నటువంటి ఒక దేశ వ్యతిరేక రాజకీయాలు చూస్తూ ఉంటే నిజంగా రాష్ట్ర ధర్మ అనేటువంటి ఆలోచన ముందు తీసుకొచ్చినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క సిద్ధాంతము ఇప్పుడు కూడా ఈ దేశంలో చాలా అవసరము. దేశ ఒక ప్రగతి కోసం కానీ దేశ ఐక్యత్వం కోసం కానీ ఈరోజు అవసరం అని చెప్పేసి కూడా భావిస్తూ మరి నరేంద్ర మోదీ గారు అదే ఆలోచనతో ఈరోజు దేశంలో పరిపాలిస్తున్నారు. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు పరిపాలించేటటువంటి ఈ సమయంలో ఒక్క అవినీతి కేసు కూడా ముందుకు రాలేదు. అవినీతి రహితమైన పాలన ఈరోజు భారతదేశానికి అందిస్తూ ఉన్నారు. దేశ హితంలో ఆలోచించి దాని యొక్క పద్ధతి ప్రకారం దాని ప్రకారం నీతులు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఈరోజు మన బడ్జెట్ ప్రవేశపెట్టింది కూడా ఈరోజు దేశ ప్రజల కోసము ఒక సంక్షేమం కోసము వారు పెట్టినటువంటి బడ్జెట్. మరి అటువంటి ఒక ఆలోచన ఆ ఒక మొత్తం ఆ ఇన్స్పైరేషన్ ఆ ఒక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. అసమ్మతి రాగాల గురించి కూడా ఏమనుకుంటున్నారో వీళ్ళలో ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి రాహుల్ గాంధీ గారి పర్యటన ఇవాళ ఖరారైందని చెప్పి కూడా ఇలా మాధ్యమాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక మాట చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చెప్పి వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడికి పోయినా కూడా తిరుగుబాటు, ప్రజలు అన్ని వర్గాల తిరుగుబాటు చాలా స్పష్టంగా ఊపడతా ఉన్నది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి చేతబూని విడుదల చేసినటువంటి రైతు డిక్లరేషన్లో ప్రధానమైనటువంటిది వ్యవసాయాన్ని పండగ చేస్తామని చెప్పినటువంటి ప్రకటనలు ఇలా ఒక్కటి కూడా నిజం కాలేదు. ఒక్కటంటే ఒక్కటి నిజం కాలేదు. అన్ని అబద్ధాలే, మోసాలే. ఇంకో ప్రధానమైనది ఏంటంటే మేము బీసీ గణన చేస్తున్నాం, కులగణన చేస్తూ ఉన్నాం, తెలంగాణ ఆదర్శం అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీ గణన చేపట్టినటువంటి వారు సభలో ప్రకటించినటువంటి తీరు చూస్తే ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. బీసీ కులాలు, బీసీ సంఘాలు కూడా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలను తప్పుపడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి అనాలోచితమైనటువంటి అపరిపక్వతగా ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రిగా చూస్తూ ఉన్నారు వారిని. ఇలా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఏదైతే కులగణన ఉందో అది పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని చెప్పి ఏ ఒక్క బీసీ సంఘం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం లేదు. ఇవాళ బీసీ రిజర్వేషన్ ఆనాడు కామారెడ్డి వేదిక మీద బీసీ డిక్లరేషన్ మాట్లాడిళ్ళు, 42% రిజర్వేషన్ అన్నారు. రేపు మాపు నోటిఫికేషన్ అని చెప్పి ఇలా పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని కులగణన వివరాలను సభలో పెట్టింది, ఏం ఆలోచించి పెట్టింది? అసెంబ్లీలో పెట్టడం అంటేనే చట్టబద్ధత చేయడం, అసెంబ్లీలో పెట్టడం అంటేనే దాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకురావడం. కానీ అసెంబ్లీలో ఎందుకు పెట్టిళ్ళు? చట్టబద్ధత ఎక్కడున్నది? రాహుల్ గాంధీ ఆనాడు చెప్పింది వాళ్ళ అధిష్టానం, ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసేది. కాబట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. ఇలా ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గాడిద గుడ్డే వచ్చింది. ఒక్కసారి కాదు, 3 సార్ల ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి దక్కింది. 3 సార్ల 3 గాడిద గుడ్లే వచ్చినాయి. ఇవాళ డిపాజిట్లు కోల్పోయింది. 90% సీట్లలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఇవాళ ఇక్కడ కూడా పూర్తిగా గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత దెబ్బతిన్నది. సినీ హీరోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అభిమాన హీరోల కోసం కొట్టుకోవటం కూడా చూస్తూ ఉంటాం. తమ హీరోల సినిమాలు విడుదలైతే ఫ్లెక్సీలు కట్టడం, పాలాభిషేకాలు చేయటం కూడా సాధారణ విషయమే. కానీ తాను అభిమానించే హీరోకు ఏకంగా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రాసివ్వటం ఎప్పుడైనా విన్నామా? కానీ ఇది జరిగింది. విషయం తెలిసిన ఆ హీరో చెల్లించిపోయారు. వివరాలకు వెళితే ముంబైకి చెందిన నిషా పాటిల్కు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే విపరీతమైన అభిమానం. తొలి నుంచి కూడా ఆయనను అభిమానిస్తోంది. ఆయన ప్రతి సినిమాను లెక్కలేనన్ని సార్లు చూసింది. ఇటీవలే ఆమె కన్నుమూసింది. ఆమె వయసు 62 సంవత్సరాలు కాగా ఆమె పేరిట దాదాపు 72 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి.
తనకు చివరి రోజులు దగ్గర పడుతున్నాయనే విషయాన్ని గ్రహించిన నిషా పాటిల్ 2018లోనే తన ఆస్తి బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు సంజయ్ దత్కు చెందేలా వీలునామా రాయించింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె వీలునామా దస్తావేజులు సంజయ్ దత్ ఇంటికొచ్చాయి. విషయం తెలిసిన సంజయ్ దత్ షాక్కు గురయ్యారు. పరిచయం లేని వ్యక్తి ఆస్తి రాసివ్వడం చూసి చెలించిపోయారు. అయితే ఆ ఆస్తిని సంజయ్ దత్ తీసుకోలేదు. ఆ ఆస్తి తిరిగి ఆమె కుటుంబానికి చెందేలా చూడాలని తన లీగల్ టీంకు సూచించారు. ఇంత గొప్ప అభిమానిని కలవలేకపోవటం బాధగా ఉందని చెప్పారు. కనీసం ఆమె కుటుంబ సభ్యులనైనా కలిసి కొంత ఊరట చెందుతానని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్కు వచ్చి ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్కు వెళ్లాల్సి ఉంది. అక్కడ కాంగ్రెస్ కీలక నేతలతో ఆయన సమావేశం కావాల్సి ఉంది. పర్యటన అనంతరం ఈ రాత్రి 7:30 కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఆయన రైల్లో తమిళనాడుకు బయలుదేరాల్సి ఉంది. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న విద్యార్థులతో రైల్లో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి చేవెళ్ల నియోజకవర్గం మోయినాబాద్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాళే యాదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు పరామర్శించారు. సౌందర్యరాజన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. మంత్రి శ్రీధర్ బాబు, మహేందర్ రెడ్డి అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దేవుని పేరు రాముని పేరు మీద దాడులు చేయడం దురదృష్టకరమని, రంగరాజన్పై దాడి అమానవీయ చర్య అని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాముని పేరుపై దాడులు చేస్తే సహించేది లేదని, చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద భద్రత పెంచామని ఆదేశించారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం రామరాజ్యం అని చెప్పిన ఈ కాన్స్టిట్యూషన్ కాదు మాకు కావాల్సింది. రామరాజ్యం జిల్లాకి ఒక రాజు ఉండాలట. అవన్నీ మీరు చూస్తే ఆబ్జెక్టివ్స్ ఈ ఏరియాలో ఉంటుందా? సార్ ఎవరే గారు ఏంది, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ యూ హావ్ కమ్ టు నో? సైన్యం వాళ్ళు ఎక్కడ వాళ్ళు? శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి. వాళ్ళతో వచ్చిన భక్తుల్ని వాళ్ళకి ఎన్రోల్ చేసి ఇస్తుండాలి, రిక్రూట్ చేయాలి. మిమ్మల్ని రిక్రూట్ చేయమని అడిగాడా? భక్తులను కూడా అక్కడ డైవర్షన్ చేయమని, భక్తులను కూడా మొత్తం డైవర్షన్ చాలా దైవము. మంత్రి గారు సెక్యూరిటీలో పెట్టండి, ఇది బ్లేక్ బోన్ ఇష్యూ అవుతుంది. మనం సెక్యూరిటీని పెంచుకోండి, సెక్యూరిటీ పెంచండి. సెక్యూరిటీ ఉంది కదా, నిన్ననే నిన్న చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడు సౌందర్యరాజన్ వారిపై జరిగిన దాడిని, రంగరాజన్ గారి పైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు, ఉపేక్షించేది కూడా లేదు. ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. నిన్న కూడా జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తూ స్థానిక పోలీసు యంత్రాంగం. జమ్మూ కాశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలం కావడంతో జమ్మూ కాశ్మీర్లోని సోనమార్గ్ మంచు దుప్పటి కప్పేసింది. దీంతో అక్కడి మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. ఏకధాటిగా మంచు కురుస్తూ ఉండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. क्या
तुम क्या कारनामे करते हो उठाने उठाने का? ओए आ जाओ। गीले हो गए तो मैं तो सारे कपड़े ओए अरे आओ जी तो जल्दी लाओ ना उनको। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. మంత్రులు కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పుణ్యతిథి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు విలేకరుల సమావేశం. సంజయ్ దత్ కు 72 కోట్ల ఆస్తి రాసిచ్చి చనిపోయిన మహిళా వీరాభిమాని. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.